Hello, my dear beloved viewers. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకు ఎక్సర్సైజ్ 6D ప్రాబ్లమ్స్ చక్కగా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది. అలాగే లాస్ట్ టైం మనం ఏదైతే ఒక ప్రాబ్లం ఇవ్వబడిందో లాస్ట్ వీడియోలో ఆ ప్రాబ్లం కూడా ఇప్పుడు చేద్దాం. ఓకే, సో ఫస్ట్ exercise 6D. Exercise 6D. Exercise 6D. Roman number 1. First bit. Evaluate the following integrals. Evaluate the following integrals. 2x minus 3x square plus 1 dx. Okay, evaluate the following integrals. So let I is equal integral 1 by root of 2x minus 3x square plus 1 dx. సో దీన్ని ఇక్కడ మనం పర్ఫెక్ట్ స్క్వేర్ కంప్లీటింగ్ ద స్క్వేర్ అనేది మనం చేయాలండి. సో కంప్లీటింగ్ ద స్క్వేర్ ఎలా చేద్దాము? 2x మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 1. ఫస్ట్ ఎప్పుడు కూడా ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఫామ్లో మనం రాయాలి. సో ఎప్పుడైనా సరే ఎక్స్ స్క్వేర్ కోషంట్ యూనిటీ ఉండాలి కాబట్టి ఫస్ట్ ఈ ఎక్స్ స్క్వేర్ కోషంట్ని మనం కామన్ తీయటం జరుగుతుంది. ఓకే, సో ఎక్స్ స్క్వేర్ కోషంట్ కామన్ తీసామండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x బై మైనస్ 3 ప్లస్ 1 బై మైనస్ 3. సో మైనస్ 3 ఇంటూ ఇదోసరికి ఏ స్క్వేర్, ఇక్కడ వెంటనే దీన్ని ప్లస్ ఇంటూ మైనస్ మైనస్గా రాసుకోండి. ఎక్స్ ఇంటూ 2/3గా రాసుకోండి. ఓకే, మైనస్ 1/3. ఓకే, ఇప్పుడు ఇది మనకి ఏ మైనస్ హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. అంటే ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ ఏదైతే ఉంటుందో అది ఏ 2a. సో రిమైనింగ్ ఏదైతే ఉంటుందో అది బి స్క్వేర్. అందువల్ల ఇక్కడ ఇది ఏ అని తెలుసు కాబట్టి ఏ పక్కన 2 తోటి మల్టిప్లై చేయాలి, 2 తోటి డివైడ్ చేద్దాం పర్ఫెక్ట్ స్క్వేర్. సో ఏ స్క్వేర్ దీన్ని 2 పెట్టి మల్టిప్లై చేస్తున్నాను, తిరిగి ఈ కోఎఫిషియంట్ని డివైడ్ బై 2. ఓకే, సో మైనస్ 3 ఇంటూ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎక్స్. ఇది గమనించినట్లయితే మనకి 2/3 డివైడెడ్ బై 2 అంటే 2/3 ఇంటూ 1/2. 2 క్యాన్సిల్ అంటే 1/3 కాబట్టి ఇంటూ 1/3. అంటే ఇక్కడ బి అని తెలిసిపోయింది కాబట్టి వెంటనే పర్ఫెక్ట్ స్క్వేర్ యాడ్ చేద్దాం. నెక్స్ట్ సబ్ట్రాక్ట్ చేద్దాం. సేమ్ అదే వాల్యూని సబ్ట్రాక్ట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ 3 టర్మ్స్ ఏమైపోయినాయంటే మనకి ఈ ఫస్ట్ 3 టర్మ్స్ అన్నీ కూడా ఎక్స్ మైనస్ 1/3 హోల్ స్క్వేర్, ఎక్స్ మైనస్ 1/3 హోల్ స్క్వేర్. ఇక్కడ వీటిని సింప్లిఫై చేసినట్టే ఎంత అవుతుందండి? ఇది మైనస్ 1/9 మైనస్ 1/3. ఎల్సిఎం 3 9 కాబట్టి ఇది ఎల్సిఎం 9 కాబట్టి ఏమవుతుందండి? 9 కాబట్టి ఇది -1 -3 is equal to -4/9 అంటే -2/3 హోల్ స్క్వేర్, 2/3 హోల్ స్క్వేర్. కాబట్టి -2/3 హోల్ స్క్వేర్. కాబట్టి మైనస్ అనేది ఎప్పుడు కూడా ఉంచుకోవద్దండి బ్రాకెట్లో. సో ఫైనల్గా మనకి 3 ఇంటూ 2/3 హోల్ స్క్వేర్
2/3 హోల్ స్క్వేర్ మైనస్ x మైనస్ 1/3 హోల్ స్క్వేర్. ఓకే, సో ఎప్పుడైనా సరే మైనస్ అనేది ఉంచుకోవద్దండి. చివరిలో లాస్ట్ స్టెప్లో మైనస్ పెట్టి మల్టిప్లై చేసుకోండి, ఎందుకంటే రూట్ లోపల మళ్ళీ మైనస్ ఉంటే ఇమాజిన్ నెంబర్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇది మనకి కావాల్సినటువంటిది. ఫైనల్గా మనకి వచ్చినటువంటిది 2x మైనస్ 3x² ప్లస్ 1. ఓకే, రూట్ ఆఫ్ ఇది ఇక్కడ ఏమవుతుందండి, ఇది √3 ఇంటూ రూట్ ఆఫ్ 2/3 హోల్ స్క్వేర్ మైనస్ x మైనస్ 1/3 హోల్ స్క్వేర్. ఇది మనకి ఫైనల్గా సింప్లిఫికేషన్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఇంటిగ్రల్ వాల్యూ ఏంటో దానిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, therefore I is equal integral 1/√3 into 2/3 whole square minus x minus 1/3 whole square dx. Okay, so 1/√3 into 1/root of a square minus x square. 1 here this is nothing but root of a square minus x square అంటే sin inverse x by a, sin inverse x by a, sin inverse x by a. సో ఫైనల్గా ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నట్లయితే ఫైనల్గా ఆన్సరు sin inverse 3 ఎల్సిఎం అయితే 3x minus 1/2, 3 క్యాన్సిల్ అండి. ఓకే, సో ఇది మనకి కావాల్సినటువంటి ఆన్సర్ 1/√3 ఇంటూ sin ఇన్వర్స్ 3x minus 1/2. ఇక్కడ ఫార్ములా మనం ఇంటిగ్రల్ f'(x) ఇక్కడ ఫార్ములా ఇదండి, 1/√a² minus x² dx is equal sin inverse x by a plus c. ఓకే, ఇది మనం ఇక్కడ యూజ్ చేసిన ఫార్ములా. ఓకే, సో ఎప్పుడైనా ఫార్ములా అనేది సింప్లిఫై చేసిన తర్వాత నీట్గా వేయండి. ఓకే, నెక్స్ట్ అంటే ఇవి ఆల్రెడీ మోడల్ వైజ్ చెప్పానండి. ఎనీహౌ ఈ ఎక్సైలో ఒకసారి చెప్దాం ఉద్దేశంతో దీనివల్ల నేను చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ sin theta by second question integral sin theta by 2 minus cos square theta, 2 minus cos square theta under root. ఓకే, అండర్ రూట్. ఇక్కడ చూడండి, మీరు ఎప్పుడు కూడా గమనించాల్సింది, మనం ఏదైనా టీ అనుకుంటే దాని డెరివేటివ్ ఉందా లేదు చూసుకోవాలి. ఇప్పుడు కాస్ట్ డెరివేటివ్ ఏంటి, మైనస్ సైన్ ఉంది కదా, అంటే s² మైనస్ x² ఫామ్లో ఉందన్నమాట అది. కానీ ఇప్పుడు దీన్ని చేయడానికి సింపుల్గా లెట్ I is equal ఇంటిగ్రల్ sin theta divided by root of 2 minus cos square theta d theta. ఓకే, సో ఇప్పుడు మనం పుట్ cos theta is equal to t. ఓకే, ఇక్కడ d theta అండి ఇది. ఓకే, సో cos theta is equal to అంటే మైనస్ sin theta d theta is equal to d theta అండి ఇక్కడ. సో sin theta d theta is equal sin theta d theta is equal minus dt. ఓకే, అంటే I is equal ఫైనల్గా మనకి చక్కగా ఏమైపోయిందండి నీకు ఇక్కడ ఇంటిగ్రల్ 1/√2 minus t² into minus dt. ఓకే, మైనస్ ఇంటిగ్రల్ 1/√2 whole square minus t whole square dt. ఓకే, సో 1/√a² plus x² అంటే sin ఇన్వర్స్
సో మైనస్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. సో ఫైనల్ ఆన్సర్ మైనస్ సైన్ ఇన్వర్స్ టీ అంటే మనం అనుకుంది కాస్ థీటా. ఓకే, కాస్ థీటా బై రూట్ 2. ఓకే, సో ఈ విధంగా మనం చేసుకోవచ్చండి. ఓకే, సింపుల్, అది పెద్దగా ఇబ్బంది లేదు పర్ఫెక్ట్ స్కేల్. ఎందుకంటే ఈ టర్మ్ లేదు కాబట్టి ఎప్పుడైనా లీనియర్ టర్మ్ ఉన్నప్పుడే ఆ ఏ మైనస్ హోల్ స్కేల్ తోటి ఫార్ములా ప్రాబ్లం, కానీ ఇంకా మిగతా దాంతో పెద్ద ప్రాబ్లం లేదు. డైరెక్ట్గా ఏ స్కేర్ మైనస్ ఎక్స్ స్కేర్ వచ్చేస్తుంది, లేదా ఎక్స్ స్కేర్ మైనస్ ఎక్స్ స్కేర్, లేదా ఏ స్కేర్ ప్లస్ ఎక్స్ స్కేర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 3. ఇంటిగ్రల్ cos x divided by integral. Question number 3. Integral cos x divided by sin square x plus 4 sin x plus 5. ఓకే, dx. ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ చూడండి, సైన్ ఎక్స్ టీ అనుకుంటే దాని డెరివేటివే కదండి. ప్రాబ్లం ఓవర్, సింపుల్. సో ఇక్కడ మనం సింపుల్గా లెట్ ఐ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ బై సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 4 sin x plus 5 dx. Okay, so put sin x is equal to t. So sin x derivative cos x dx is equal to dt. So ఇప్పుడు ఏమైపోద్దండి మీకు ఇక్కడ i is equal, ఇదంతా dt అయిపోయింది, 1 సింపుల్గా టీ స్క్వేర్ ప్లస్ 4t ప్లస్ 5 కాస్ ఎక్స్ డిఎక్స్ అంటే dt. ఓకే, ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేస్తాం. ఓకే, ఇది ఈక్వేషన్ 1 అనుకున్నట్లయితే నౌ టీ స్క్వేర్ ప్లస్ 4t ప్లస్ 5. ఓకే, ఇక్కడ మనం పర్ఫెక్ట్ స్కేర్ చేయాలి కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ టీ ఇంటూ 4/2. ఓకే, డైరెక్ట్ రాసేస్తున్నాను అండి. సో టీ ఇంటూ 4/2 తోటి 1 ప్లేస్ 2 తోటి డివైడ్ చేశారు ప్లస్ 5. సో టీ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ టీ ఇంటూ 2, ఇక్కడ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ స్క్వేరింగ్ చేశానండి. ఓకే, ఇప్పుడు గమనించండి, ఇక్కడ -4 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఆ 1 అంటే రాసుకోవచ్చు, 1 స్క్వేర్ రాసుకోవచ్చు. సో ఇక్కడ టీ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. ఓకే, therefore I is equal from 1 I is equal integral 1 by t plus 2 whole square plus 1 square dt. So 1 plus x square into tan inverse t, that's all. So tan inverse t. So integral 1 by 1 plus x square into tan inverse. కాబట్టి t అంటే sin x. So answer tan inverse sin x plus 2. ఓకే, ప్లస్ సి. సింపుల్గా వచ్చేసిందండి, పెద్దగా ఇబ్బంది పడకుండా. ఇక్కడ ఏ ఫార్ములా చూసుకోవాలండి, ఏ ఫార్ములాని చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి, చాలా ఈజీగా అయిపోతుంది ఇంటికి. ఓకే, సో దట్ ఈస్ థర్డ్ ప్రాబ్లం. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. 1/1 ప్లస్ cos square x dx ఇంటిగ్రల్ 1 by fourth problem, integral 1 by 1 plus cos square x
cos square x dx. Okay, so solution, let I is equal 1 by 1 plus cos square x dx. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు, ఇక్కడ డినామినేటర్లో స్క్వేర్ కనుకుంటే కాస్ స్క్వేర్ లేదా సైన్ స్క్వేర్ ఉంటే నీకు ఎప్పుడు కూడా కామన్ తీసేయండి. ఓకే, లేదు సీకెన్ స్క్వేర్ ఎక్స్ పెట్టి మల్టిప్లై చేయాలండి. ఓకే, సో ఇది ఈజీగా ఉంటుంది కాబట్టి మీరు కాస్ స్క్వేర్ ఎక్స్ కామన్ తీసేయండి. ఎంత ఉన్నా స్క్వేర్ ఉంటే సైన్ స్క్వేర్ ఉన్న కాస్ స్క్వేర్ బయటికి తీసేయండి అంతే. అంటే ఏమొస్తుందండి మీకు చక్కగా 1 by కాస్ స్క్వేర్ ఎక్స్ కామన్ తీసాం కాబట్టి ప్రతిదానికి చూద్దాం. ఓకే, ఎంత ఉంటే అంత కామన్ తీసేయండి. స్క్వేర్ కనిపిస్తే చాలు, కాస్ స్క్వేర్ మాత్రం కామన్ తీసుకోండి. ఓకే, ఇది చేయాల్సిన పని. ఆ తర్వాత దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే చక్కగా నువ్వు 1 by cos square x అయిపోతుంది. 1 by cos square x అయిపోతుంది. ఓకే, సో ఇది ఒకసారికి నీకు సీకెన్ స్క్వేర్ ఎక్స్, ఇదేమో +1. ఓకే, +1 dx. 1 by cos square అంటే సీకెన్ స్క్వేర్ ఎక్స్, సీకెన్ స్క్వేర్ ఎక్స్ ఇంటిగ్రల్ 1 సీకెన్ స్క్వేర్ అంటే 1 plus tan square x, 1 plus tan square x. ఓకే ఓకే, ఇప్పుడు తర్వాత మీరు గమనించినట్లయితే చక్కగా సీకెన్ స్క్వేర్ ఎక్స్ 1 plus 1 2, 2 plus tan square x dx. ఓకే, సో tan x is equal t అనుకున్నట్లయితే, tan x is equal t అనుకున్నట్లయితే tan x డెరివేటివ్ సీకెన్ స్క్వేర్ x dx is equal dt. ఓకే, అంటే అప్పుడు ఇది 2 plus tan square x అనేది ఏమైపోద్దండి 2 plus t square, అంటే √2 whole square plus t square అయిపోయింది. √2 whole square plus t squareగా మారిపోయింది. అంటే ఏ రూపంగా వచ్చేసిందండి నీకు 1 by a square plus x square రూపం వచ్చింది. therefore I is equal ఇంటిగ్రల్, ఇది ఒకసారి dt అయిపోయింది కాబట్టి 1 by ఫైనల్గా √2 whole square ప్లస్ టీ స్క్వేర్ రూపంలో వచ్చేస్తుంది. ఓకే, dt. సో 1 by a square plus x square అంటే 1 by a tan inverse x by 1 by a tan inverse x by a. సో ఫైనల్ ఆన్సర్ 1 by √2 tan inverse tan x by 2, tan x by √2. Okay, this is the final answer for this given question. Okay, ఇక్కడ ఎప్పుడు కూడా గమనించండి, సైన్ స్క్వేర్ ఉన్నా కాస్ స్క్వేర్ ఉన్నా మీరు ఎంత ఉన్నా కానీ కాస్ స్క్వేర్ ఎక్స్ బయట నెట్టేయండి. సపోజ్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఉంది, ఇది సైన్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ అంటే tan స్క్వేర్ ఎక్స్ అయిపోతుంది, సింపుల్ అంతే. సపోజ్ ఇదే ప్రాబ్లం, సైన్ స్క్వేర్ ఉంది, సైన్ స్క్వేర్ ఉంది, సైన్ స్క్వేర్ ఉంది, సైన్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ అంటే tan స్క్వేర్, tan స్క్వేర్ ప్లస్ tan స్క్వేర్ 2 tan స్క్వేర్ ఎక్స్ ప్లస్ 2 ప్లస్ 1, 2 కామన్ ఇస్తే మనకి 1 by √2 హోల్ స్క్వేర్ అయిపోయింది. కానీ ఏది ఉన్నా కానీ స్క్వేర్ కనిపిస్తే మనకి కాస్ స్క్వేర్ ఎక్స్ కామన్ తీసేయండి. ఓకే, అదే స్క్వేర్ లేకపోతే tan x by t is equal to t చేయండి. సపోజ్ ఇది స్క్వేర్ లేదు, ఏం చేస్తారు చక్కగా tan x by 2 is equal to t. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5, 2 sin square x 1 by 2 sin square x plus 3 cos square x. 2 sin square x integral 1 by 2 sin square x plus 3 cos square x dx. Question number 5, integral 1 by 2 sin square x plus 3 cos square x dx. Okay, 2 sin square x plus 3 cos square x dx. So solution, let I is equal 1 by 2 sin square x plus 3 cos square x dx. ఓకే, సో ఇక్కడ స్క్వేర్ కనిపిస్తుంది కాబట్టి వెంటనే మీరు ఏం చేస్తారంటే చక్కగా
కాస్ స్క్వేర్ ఎక్స్ కామన్ తీసేయండి. ఓకే, కాస్ స్క్వేర్ ఎక్స్ కామన్ తీసినట్లయితే ఇప్పుడు డైరెక్ట్ రాసేసుకోవచ్చండి, లేదా ఇంకో స్టెప్ రాద్దాం. నష్టం ఏముంది, 2 sin స్క్వేర్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్, ఓకే, ప్లస్ 3 cos స్క్వేర్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్, ఓకే, dx. సో ఇప్పుడు దీన్ని 1 బై కాస్ స్క్వేర్ అంటే సీకెండ్ స్క్వేర్ ఎక్స్, ఓకే. ఇక్కడ వచ్చేసరికి ఇదంతా సైన్ బై కాస్ అంటే tan స్క్వేర్ ఎక్స్ ప్లస్ 3, ఎందుకంటే కాస్ స్క్వేర్ క్యాన్సిల్ కాబట్టి, ఓకే, dx. తర్వాత ఇప్పుడు చక్కగా నువ్వు tan x = t అనుకున్నట్లయితే పుట్ tan x = t, tan x = t, secant స్క్వేర్ x dx = dt. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇదేమవుద్దు 2 tan స్క్వేర్ x ప్లస్ 3, 2 tan స్క్వేర్ x ప్లస్ 3, 2 tan స్క్వేర్ 2t స్క్వేర్ ప్లస్ 3. టీ స్క్వేర్ కోషంట్ ఎప్పుడు యూనిట్ ఉండాలి కదా, ఏం చేస్తాం, 2 కామన్ తీసుకో. అప్పుడు ఎంత అవుతుందండి, ఇది టీ స్క్వేర్ ప్లస్ 3/2. మళ్ళీ దాన్ని కూడా ఏం చేస్తావంటే నువ్వు చక్కగా 2 ఇంటూ ఇది టీ స్క్వేర్ ప్లస్ రూట్ ఆఫ్ 3/2 హోల్ స్క్వేర్, రూట్ ఆఫ్ 3/2 హోల్ స్క్వేర్. ఓకే, అంటే ఇది 1/a² + x² ఫామ్లో ఉందండి. therefore I is equal ఇది ఒకసారి నీకు 1/1 ఈ వాల్యూ మొత్తం ఎంత అండి, 2 ఇంటూ టీ స్క్వేర్ ప్లస్ రూట్ ఆఫ్ 3/2 హోల్ స్క్వేర్, ఓకే, ఇంటూ డిటి. ఓకే, ఇదే కదా సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అంటే డిటి. సో ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ ఫార్ములా రాసేద్దాం. సో 1/a అంటే రూట్ ఆఫ్ 3/2 ఇంటూ tan ఇన్వర్స్ x/a. ఓకే, ఇప్పుడు రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. రూట్ క్యాన్సిల్ అయితే ఎంత అవుతుందండి, ఇది √2 ఇంటూ √3, ఓకే, √2 ఇంటూ √3. ఇప్పుడు ఇక్కడ గమనించినట్లయితే ఇది ఎంత అవుతుంది, √2 ఇంటూ టీ బై √3, √2 ఇంటూ టీ బై √3. ఇప్పుడు మనకి ఇక్కడ టీ అంటే ఏంటంటే మనం అనుకుంది tan x, టీ అంటే tan x. కాబట్టి ఫైనల్గా ఏం రాసుకోవచ్చండి మనం, ఫైనల్గా ఆన్సరు 1/√x, 1/√x √6 ఇంటూ tan ఇన్వర్స్ √2 tan x, √2 tan x బై √3 ప్లస్ సిగా మనం రాసుకోవచ్చు, చక్కగా రాసుకోవచ్చు అండి. ఓకే, సో ఇక్కడ మీకు ఇక్కడ 2 tan స్క్వేర్ ఎక్స్ అండి, 2 tan స్క్వేర్ ఎక్స్ ఉంది. ఓకే, అందువల్ల 2 కామన్ ఇద్దాం. ఈ 2 కామన్ ఇచ్చినప్పుడు tan స్క్వేర్ అంటే మనం టీ రాసాం కదా, అందువల్ల ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ రాస్తున్నాం, టీ హోల్ స్క్వేర్ ప్లస్ రూట్ ఆఫ్ 3/2 హోల్ స్క్వేర్ కింద రాస్తున్నాం. ఓకే, ఇప్పుడు a² + x² అంటే 1/a tan ఇన్వర్స్ x/a. సో ప్రాబ్లం అనేటువంటిది చక్కగా సింప్లిఫై చేసుకోవచ్చు అండి, ఇబ్బంది లేకుండా. ఓకే, నెక్స్ట్ అనదర్ వన్, 1/1 + tan x, 1/1 + tan x. సో 1/1 + tan x, 1/1 + cot x, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా ఈజీగా మీరు తెలుసుకోవచ్చండి, చాలా సింపుల్గా, ఇబ్బంది లేకుండా. ఈ 6th 7th స్పెషల్ ప్రాబ్లమ్స్, స్పెషల్ ప్రాబ్లమ్స్ ఈజీగా, అసలు ఏ విధమైన ఇబ్బంది లేకుండా సింపుల్గా నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. చక్కగా ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకోండి సింపుల్గా. ఈ రెండింటికి 1/1 + tan x లేదా -tan x లేదా +cot x -cot x, నో ప్రాబ్లం. లాస్ట్ టైం ఎలాగైతే 1/1 + sin x + cos x సింపుల్గా చెప్పారు, ఇప్పుడు కూడా దీన్ని సింపుల్గా చెప్తున్నాను చూడండి. లెట్ I is equal
1/1 ప్లస్ tan x dx. ఓకే, ఇప్పుడు tan అంటే sin బై కాస్. ఓకే, సో 1 ప్లస్ sin x బై కాస్ x dx అంటే ఏమొస్తుందండి మీకు? న్యూమరేటర్కి వస్తే కాస్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్. ఓకే, మామూలుగా అయితే మనకేంటండి న్యూమరేటర్ డినామినేటర్లో కాస్ సైన్ ఉన్నప్పుడు ఏ ఇంటూ డినామినేటర్ ప్లస్ బి ఇంటూ డిరివేటివ్ డినామినేటర్, అప్పుడు ఏబి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు అది అవసరం లేకుండా డైరెక్ట్గా ఎలా చేస్తామని చూడండి. ఫస్ట్ డినామినేటర్ రాయండి, కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఒక బ్రాకెట్. ఓకే, తర్వాత ఇంకో బ్రాకెట్లో దాని డెరివేటివ్ రాయండి, కాస్ ఎక్స్ డెరివేటివ్ సైన్ మైనస్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్. మనకి ఇక్కడ ఏం కావాలి? కాస్ రావాలి అంటే సైన్ క్యాన్సిల్ కావాలి. సైన్ క్యాన్సిల్ కాబట్టి ప్లస్ మైనస్ కాబట్టి మధ్యలో ప్లస్ రాసుకోండి. సపోజ్ సైన్ ఉంది, కాస్ క్యాన్సిల్ కావాలంటే మైనస్ పెట్టుకోండి. అంటే ఇప్పుడు ఎంత మిగిలింది? 2 కాస్ ఎక్స్. అందువల్ల ఏం చేస్తానంటే నేను 1/2 రాశాను. 1/2 రాసేయాలి, 1/2 రాశాను అనమాట. సేమ్ అంతేనండి, చాలా సింపుల్. కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ చాలా ఈజీగా 7 మార్క్స్ తీసుకురావచ్చు. సో ఇప్పుడు సపరేట్ చేసినట్టయితే 1/2 కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ 1/2 మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ డిఎక్స్. సో ఇప్పుడు ఇది మనకి క్యాన్సిల్ అయిపోయిందండి. సో 1/2 ఇంటూ 1 డిఎక్స్ ప్లస్ 1/2 ఇంటూ ఎఫ్ డాష్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే లాగ్ ఆఫ్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్. ఓకే, 1కి ఇంటిగ్రల్ ఎక్స్ కాబట్టి ఆన్సరు x/2 ప్లస్ 1/2 ఇంటూ లాగ్ ఆఫ్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్, కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్. సో x/2 ప్లస్ 1/2 లాగా కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్. సింపుల్గా ఇది 1/1 ప్లస్ tan ఎక్స్ ఉన్నా మైనస్ ఉన్నా కాట్ ఉన్నా ఇది ఉన్నా. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం చాలా ఈజీ చేసుకోవచ్చు. ఓకే, అలా ఇంకోటి కూడా ఉందండి, 7th ప్రాబ్లం, అది కూడా చేస్తాం. 7th ప్రాబ్లం చాలా సింపుల్గా 7 మార్క్స్ వచ్చేస్తాయండి, చాలా ఈజీగా. కానీ ఇక్కడ ఫార్ములాస్ ఏం యూజ్ చేసాము అనేది రాయండి కంపల్సరీగా. ఏం రాసామండి? ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. డోంట్ ఫర్గెట్ దిస్. కంపల్సరీగా ఫార్ములా మాత్రం మెన్షన్ చేయాలి. ఇప్పుడు కూడా ఫార్ములా మాత్రం మెన్షన్ చేయాలి. ఓకే, తప్పనిసరిగా. 7th క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 7, ఇంటిగ్రల్ 1/1 మైనస్ cot x dx. Integral 1/1 minus cot x dx. Say let I is equal integral 1/1 minus cot x dx. Okay, same దీన్ని cos by sin రాద్దాం. ఇంటిగ్రల్ 1/1 మైనస్ cos x by sin x dx. ఓకే, ఇప్పుడు ఏమవుతుందండి మీకు? sin x by sin x మైనస్ cos x dx. ఓకే, ఇదే కదా సింపుల్గా. మనం ఇందాక tan అంటే sin బై కాస్ రాస్తాం, ఇప్పుడు cot అంటే cos బై sin రాస్తాం. ఎల్సిఎం కట్టినట్లయితే sin x మైనస్ cos x, ఇక sin x న్యూమరేటర్. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఫస్ట్ యాస్ట్రేట్ డినామినేటర్ రాయండి, sin x మైనస్ cos x. ఓకే, ఫస్ట్ బ్రాకెట్లో. రెండో బ్రాకెట్లో ప్లస్ మైనస్ తర్వాత డిసైడ్ చేస్తాం. ఫస్ట్ దీని డెరివేటివ్ ఏంటి? ఓకే, sin x డెరివేటివ్ cos x, cos xకి మైనస్ sin x మైనస్ మైనస్ ప్లస్
ఇప్పుడు ఇక్కడ ఏమో న్యూమరేటర్లో సైన్ అంటే కాస్ క్యాన్సిల్ కావాలి. కాస్ క్యాన్సిల్ కావాలంటే ప్లస్ మైనస్ ఉంది కదా, ప్లస్ పెడతాను. అదే కాస్ ఉందనుకోండి, అప్పుడు ఇక్కడ నేను మైనస్ పెట్టేవాడిని, ఎందుకంటే సైన్ క్యాన్సిల్ అవ్వదు కాబట్టి. అప్పుడు ఇంకేమింది 2 sin x అంటే 1/2 అది అదేంటి. సో ఇది గమనించుకోవాలి జాగ్రత్తగా, అంటే ఇంకేమి ప్రాబ్లం ఇది గమనించినట్టయితే ఈజీగా మీకు 7 మార్క్స్ అనేది వస్తాయి. చాలా ఈజీ ప్రాబ్లం, చిన్న ప్రాబ్లం. 1/2 ఇంటిగ్రల్ sin x మైనస్ cos x బై sin x మైనస్ cos x. ఓకే, క్యాన్సిల్ తీసుకోవచ్చు. dx ప్లస్ 1/2 ఇంటూ ఇంటిగ్రల్ cos x ప్లస్ sin x బై sin x మైనస్ cos x dx. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మిగిలిపోయింది ఏంటండి, ఇంటిగ్రల్ 1 dx. ఓకే, ఇక్కడ ఒకసారికి ఇది హాఫ్ లాగ్ sin x మైనస్ cos x, sin x మైనస్ cos x. ఇక్కడ ఫార్ములా డోంట్ ఫర్గెట్ f dash x by integral f dash x integral f dash x integral f dash x by f of x dx is equal log f of x f dash x by f of x is equal log f of x. సో 1కి x కాబట్టి ఆన్సరు x/2 ప్లస్ 1/2 ఇంటూ లాగ్ ఆఫ్ sin x మైనస్ cos x ప్లస్. సో ఇది సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ట్యాన్ ఉన్నా కాట్ ఉన్నా మైనస్ ఉన్నా ప్లస్ ఉన్నా 1/1 ప్లస్ tan x లేదా 1/1 మైనస్ tan x, 1/1 ప్లస్ cot x లేదా 1/1 మైనస్ cot x ఏమున్నా కానీ చక్కగా సింప్లిఫై చేసి ఫస్ట్ బ్రాకెట్ యాసిడ్ డినామినేటర్ అయింది, రెండో దానిలో డెరివేటివ్ అయింది అంతే. ఈ సింప్లిఫికేషన్ బట్టి ఏమి మిగులుతూ 1/2 రాసుకోండి అంతే. అసలు ముందుగానే 1/2 రాసుకుంటే ఇంకా ఇబ్బంది లేదు, సో ఈజీ చేసుకోవచ్చు అండి. ఓకే, సో ఇవి మనకి రోమన్ నెంబర్ 1లో మనకి 7 ప్రాబ్లమ్స్ అండి. రోమన్ నెంబర్ 1లో మనకి 7 ప్రాబ్లమ్స్ అయింది. సో ఆల్రెడీ మనకు ఈ రోమన్ నెంబర్ 2లో మీకు ఆల్రెడీ ప్రాబ్లమ్స్ చాలా వరకు అయిపోయినాయండి. మనకి ఫస్ట్ ప్రాబ్లం అయిపోయిందండి, √1 + 3x - x². అలాగే నెక్స్ట్ 9 cos x - sin x బై 4 sin x + 5 cos x. సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ మనం ఇవ్వడం జరిగింది. అలాగే ఫోర్త్ క్వశ్చన్ కూడా స్పెషల్ ప్రాబ్లం కింద ఇంటిగ్రల్ 1/1 + sin x + cos x dx. సో ఫోర్త్ ప్రాబ్లం అయిపోయిందండి. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం 1/3x² + x + 1 dx, 3x² + x + 1 dx. నేను మీకు ప్రతి వీడియోలో కూడా క్లియర్గా ఆ ప్రాబ్లం నెంబర్ కూడా చెప్తున్నాను కాబట్టి టెక్స్ట్ బుక్లు కూడా మీరు మార్క్ చేసుకోవచ్చు ఏ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయ్యింది. ఓకే, ఏ ప్రాబ్లం కంప్లీట్ అయినటువంటి నీట్గా మీరు ఇంకొకసారి మీకు ఈ ప్రాబ్లం చక్కగా మళ్ళీ వివరిస్తాను చూడండి. రోమన్ నెంబర్ 2 క్వశ్చన్ నెంబర్ 1 ఇంటిగ్రల్ √1 + 3x - x², 1 + 3x - x². ఓకే, 3x - x². సో ఎందుకంటే ఇది కొంచెం ఫార్ములా పెద్దది కాబట్టి మళ్ళీ ఇబ్బంది పడుకోవటానికి మళ్ళీ మీకు సపరేట్గా సొల్యూషన్ మీకు ఇవ్వటం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ గమనించండి కంపల్సరీగా దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ చేసుకోవాలండి. అంటే కంప్లీటింగ్ ద స్క్వేర్. ఫస్ట్ ఎప్పుడు కూడా యూ షుడ్ రైట్ ఇన్ ద ఫార్మ్ ax² + bx + c. సో -x² + 3x + 1. సో ఆల్వేస్ కోషంట్ మస్ట్ బి యూనిటీ. సో
పాజిటివ్. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 1 కామన్ తీసుకోండి ఇక్కడ. కాబట్టి మైనస్ ఇది ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ 3గా రాసుకో. ఓకే, -1 అగైన్ ఏ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ని 2 పెట్టి మల్టిప్లై చేసాం, తిరిగి 2తో డివైడ్ చేసాం. సో బీ స్క్వేర్ ఇక్కడ యాడ్ చేస్తాము, చివరిలో సబ్ట్రాక్ట్ చేద్దాం. 3/2 హోల్ స్క్వేర్ -1 అది ఇది మనకి ఫైనల్. సో ఇప్పుడు గమనించినట్టు ఇది ఎక్స్ మైనస్ 3/2 హోల్ స్క్వేర్. ఇది గమనించినట్టు మీకు మైనస్ ఫైనల్గా 9/4 -1 అంటే -9 -4/4 అంటే -13/4. అంటే దీన్ని ఇలా రాసుకోవచ్చు కదా, -13/√13/2 హోల్ స్క్వేర్. సో -√13/2 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఓకే, ఈ మైనస్ కూడా లోపల పంపించుకోండి. ఫైనల్గా ఒకసారి మీకు √13/2 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 3/2 హోల్ స్క్వేర్. ఓకే, సో ఫైనల్గా ఏంటి మనకి రూట్లో ఉంది కాబట్టి మనం ఇంకొక స్టెప్ అదనంగా రాసేయండి, నష్టం లేదు. రూట్ ఆఫ్ దిస్ ఈజ్ ఈక్వల్ √13/2 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 3/2 హోల్ స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు మనం దీనికి ఇంటిగ్రల్ మనం చేద్దాం. ఓకే ఇంటిగ్రల్ కనుక therefore I is equal therefore I is equal integral √13/2 whole square minus x minus 3/2 whole square dx. ఓకే, ఇది మనకి అంటే ఇప్పుడు ఫార్ములా చూడండి ఎంత, ఏ ఫార్ములా అండి, √a² మైనస్ x² ఫార్ములా మీకు ఒకసారి గుర్తు చేస్తారు. a²/2 sin inverse x/a ఓకే, sin inverse x/a plus x/2 into root of a² minus x², x minus 3/2 whole square. ఓకే, x minus 3/2 whole square. ఓకే, ఇక్కడ ఫార్ములా కూడా మెన్షన్ చేద్దాం. ఓకే, చివరి మెన్షన్ చేద్దాం, లేదా ఇక్కడ రాద్దాం. a² minus x² under √dx is equal a²/2 sin inverse x/a plus x/2 √a² minus x². సో ఈ ఫార్ములా ఎప్పుడు కూడా మెన్షన్ చేయండి. ఓకే, సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసినట్లయితే ఎంత వస్తుందండి నీకు, ఇది చక్కగా చెప్పండి. √13/2 హోల్ స్క్వేర్ అంటే 13/4 ఇంటూ 2, ఎందుకంటే 2² అంటే 4 ఇంటూ 2 సైన్ ఇన్వర్స్. ఇక్కడ ఎల్సిఎం కట్టినట్టు ఎంత అండి, 2x -3, 2x -3/√13. ఓకే, √13. సో ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ కూడా 4 ఇంటూ 2 8 రాసేద్దాం, మళ్ళీ ఎందుకు. సో 8 ఇక్కడ రాసినట్టయితే ప్లస్ 2x -3/4, 2 ఇంటూ 2 4 అండి. ఓకే, సో ఈ వాల్యూ గివెన్ ప్రాబ్లమే కదా సింప్లిఫై చేసింది మనం. సో మళ్ళీ దీన్ని సింప్లిఫై చేయవద్దండి, ఇదేంటండి ఇదే మనకి ఫైనల్గా ఇదేనండి మనకి 1 + 3x
మైనస్ ఎక్స్ స్క్వేర్ 1 ప్లస్ 3x మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి. అంటే ఇక్కడ కాస్త ఫార్ములా పెద్దది కాబట్టి ఇబ్బందికరంగా ఉంటుంది, అయినా కానీ కొంచెం జాగ్రత్తగా ఓపికగా చేసుకున్నట్టు ఈ ప్రాబ్లం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఆల్రెడీ మనం చాలా ప్రాబ్లం చేసాము, అయినా కానీ మరొకసారి మీకు ఇవ్వటం జరిగింది. ఓకే, నెక్స్ట్ మనకి అందే ప్రాబ్లం. ఇంకా మనం లాస్ట్ వీడియోలో ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ బై సి కాస్ ఎక్స్ ప్లస్ డి సైన్ ఎక్స్ ఆ ప్రాబ్లమ్స్ చేసామండి. రోమన్ నెంబర్ 2లో మనం 2, 3 చేసాము, 4 స్పెషల్ ప్రాబ్లం చేసామండి. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం 1/3x స్క్వేర్ 1/3x² ప్లస్ ఎక్స్ ప్లస్ 1 1/3x² ప్లస్ ఎక్స్ ప్లస్ 1. ఓకే, ఇది మనకి. మీరు ఒకటి గమనించండి, ఇక్కడ పార్షియల్ ఫ్రాక్షన్ చేద్దాం అనుకుంటే వీలు కాదండి, ఫ్యాక్టర్స్ లేవు. కాబట్టి కంపల్సరీగా మీకు దాని గురించి ఆలోచించవద్దు. ఏదైనా సరే ax² ప్లస్ bx ప్లస్ ఈ ఫామ్లో ఉంటే చక్కగా ఇప్పుడు కంప్లీటింగ్ స్క్వేర్ చేసుకోండి. ఓకే, ఇంటిగ్రల్ లెట్ i ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ 1/3x² plus x plus 1 dx. Okay, now 3x² plus x plus 1 3x² plus x plus 1. సో ఎక్స్ స్క్వేర్ క్వశ్చన్ ఎప్పుడు యూనిట్ ఉండాలి. ఇక్కడ ఏం చేయాలంటే మనం 3 కామన్ తీద్దాం. ఓకే, 3 కామన్ తీసుకుంటే ఎంత అవుతుంది? x² ప్లస్ x/3 ప్లస్ 1/3. ఓకే, ఎక్స్ స్క్వేర్ క్వశ్చన్ ఎప్పుడు కూడా యూనిటీగా ఉండాలండి. ఓకే, యూనిటీగా ఉండాలి. అందువల్ల మనం ఎప్పుడు కూడా ఆ యూనిటీగా ఉండాలి కాబట్టి 3 కామన్ తీసాం. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ 3 కామన్ తీసాను కాబట్టి ఇది a² అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఎక్స్ని 2 పెట్టి మల్టిప్లై చేస్తాము. ఇక్కడ కోషంట్ ఏం చేస్తాం? 2 పెట్టి డివైడ్ చేస్తాం. ఓకే, ఎక్స్ని 2 పెట్టి మల్టిప్లై చేశారు, కోషంట్ని 2తో డివైడ్ చేశారు. ఓకే, అంటే ఇప్పుడు ఏమవుతుంది నీకు 1/3/2 అంటే మీనింగ్ ఏంటి? 1/3 × 1/2 అంటే 1/6 అయిపోయింది అది. సో 3 × x² ప్లస్ 2 × x × 1/6 అంటే 2abలో b టర్మ్ తెలిసిందండి. అంటే b² 1/6 హోల్ స్క్వేర్ అగైన్ -1/6 హోల్ స్క్వేర్ ప్లస్ 1/3. ఇక్కడ b² యాడ్ చేసాం, b² సబ్ట్రాక్ట్ చేస్తాం. b ఎలా తెలిసింది? దీన్ని బట్టి తెలిసింది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ సింప్లిఫై చేస్తాం. దీన్ని ఎంత అవుతుంది? ఇది -1/36 ప్లస్ 1/3. ఎల్సిఎం ఎంత? 36 -1. ఇది 3 అనేది ఎన్నిసార్లు పోతే 12 టైమ్స్ పోతుంది. ఓకే, 12 కాబట్టి 11/36. కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు? √11/6 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. సో 3 × x ప్లస్ 1/6 హోల్ స్క్వేర్ ప్లస్ √11/6 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ రూట్ లేదు కాబట్టి అలా ఉంచేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మైనస్ కూడా లేదు కాబట్టి సమస్య లేదు. కాబట్టి √1/a² ప్లస్ x² అంటే 1/a tan ఇన్వర్స్ x/a. కాబట్టి i ఈజ్ ఈక్వల్ సరిగ్గా ముందుగానే రాశాను. ఓకే, ఇప్పుడు ఇంటిగ్రల్ మీకు ఇచ్చినటువంటి గమనించినట్లయితే 3x² ప్లస్ x ప్లస్ 1 ఇది క్వశ్చన్. ఓకే, ఇది నీకు ఇచ్చిన క్వశ్చన్. సో దిస్ ఈజ్ ఈక్వల్ 1/3 × 1/x ప్లస్ 1/6 x ప్లస్ 1/6 హోల్ స్క్వేర్ 1/6 హోల్ స్క్వేర్ ప్లస్ √11/6 హోల్ స్క్వేర్. ఓకే, dx. అప్పుడు 1/a tan ఇన్వర్స్ x/a. కాబట్టి ఫైనల్గా మనకు ఇక్కడ 1/3 × 1/a అంటే √11/6 1/a tan ఇన్వర్స్ x/a
ఎక్స్ బై ఏ. ఓకే, సో ఈ విధంగా మీరు చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 6 ఇది ఏమైపోతుంది, 3 1s 3 2s అండి. కాబట్టి ఫైనల్ ఆన్సరు 2/√11 2/√11 ఇంటూ tan ఇన్వర్స్ 6x plus 1 by √11 plus 6 2 మీకు √11 ఇంటూ tan ఇన్వర్స్ 6x plus 1 by √11. కానీ సింపుల్గా ఆ విధంగా ఏదైనా సరే పర్ఫెక్ట్ స్కేల్, సపోజ్ ఇదే రూట్లో ఉందనుకోండి, ఇదే మీకు రూట్లో ఉందనుకోండి, ఏమవుద్ది 1/√a² plus x² అంటే sin x ఇన్వర్స్ x by a. కానీ ఇక్కడ ఫార్ములా ఏంటనేది ఫార్ములా కంపల్సరీ మెన్షన్ చేయండి, ఫార్ములా ఎక్కడైనా సరే మెన్షన్ చేయండి. ఓకే, 1/x² plus a² dx is equal 1/a tan ఇన్వర్స్ x by a. సో ఈ ఫార్ములా మీరు చక్కగా మెన్షన్ చేయడం అలవాటు చేసుకోండి. ఓకే, ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 5 అండి. దిస్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 5. ప్రాబ్లం నెంబర్ 2లో క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5. దిస్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 5. ఓకే, రోమన్ నెంబర్ 2లో క్వశ్చన్ నెంబర్ 5. ఓకే, నెక్స్ట్ అలాగే సిక్స్త్ ప్రాబ్లం సేమ్ dx by 5 minus 2x square plus 4x dx by 5x minus 5 minus 2x square. మనకి ప్రాబ్లం నెంబర్ 6th ప్రాబ్లం ఇంటిగ్రల్ dx by 5 minus 2x square plus 4x. ఓకే, అండర్ రూట్, దిస్ వాజ్ అండర్ రూట్. ఓకే, సో ఇక్కడ కూడా మనం ఇందాక దీన్ని చక్కగా సింప్లిఫై చేస్తాం. కంపల్సరీగా 3 ఫార్మ్స్ ఏదో ఒకటి వస్తుంది. 1/√a² plus x² అంటే sin h ఇన్వర్స్ x by a, 1/√x² minus a² అంటే cos h ఇన్వర్స్ x by a, ఆర్ 1/√a² minus x² sin ఇన్వర్స్ x by a. కంపల్సరీగా ఈ 3 ఫార్మ్స్ ఏదైనా రావాల్సిందే కదా. సో లెట్ us స్టార్ట్ solution. Let I is equal 1/5 minus 2x square plus 4x. This was totally under root. Okay, dx. Now 5 minus 2x square plus 4x. Okay, 5 minus 2x square plus 4x. So first ax square minus 2x square plus 4x plus 5 ax square plus bx plus c. So first x square portion ఎప్పుడు యూనిట్ ఉండాలి కాబట్టి +1 ఉండాలి కాబట్టి మనం కామన్ తీస్తాం. ఇప్పుడు ఇది 4x by -2 అగైన్ 5 by -2. ఓకే, సో ఎంత అనేది -2 ఇంటూ ఓకే ఎక్స్ హోల్ స్క్వేర్. సో ఇక్కడ ఇంకా కూడా కావాలనుకోండి మీరు, ఇక్కడ ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది కదా. ఓకే, సో చక్కగా ఇక్కడ ఎక్స్ ఇంటూ 2గా రాసుకో. ఓకే, ఇప్పుడు దీన్ని ఎక్స్ని 2 పెట్టి మల్టిప్లై చేస్తా, 2తో డివైడ్ చేస్తాం. ఇప్పుడు అదే ప్రాసెస్ అండి, కాబట్టి డోంట్ ఫర్గెట్. అంటే ఇక్కడ రాసుకోవచ్చు 2 × x × 1 అని, కానీ మీకు ఒక అలవాటు అయిపోయింది కదా. సో దాని ప్రకారం చేద్దాం. ఒక స్టెప్ అదనమైతే ఏంటంటే నష్టం లేదు, మనం కరెక్ట్గా చేయాలి. కొన్ని సందర్భాల్లో మీకు వేరేది ఉంటుంది, అప్పుడు కష్టం కదా. 2 పెట్టి మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేయండి. ఇక్కడ ఏ క్వశ్చన్ ఆ క్వశ్చన్, అప్పుడు ఏమవుతుంది మీకు ఇక్కడ -2 ఇంటూ ఈ 2/2 క్యాన్సిల్. సో ఎక్స్ హోల్ స్క్వేర్ -2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1. సో ఇక్కడ కూడా ఏంటండి +1 స్క్వేర్
మైనస్ 1 స్క్వేర్. సో +1 -1 అని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేశాం. సో ఫస్ట్ 3 టర్మ్స్ అయిపోయినాయి. ఇక్కడ ఏమింది -1 -5/2. ఓకే, అంటే ఇప్పుడు ఎల్సిఎం 2 కదా, అంటే -2 -5/2 అంటే -7/2 అంటే -√7/2 హోల్ స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు ఇది -2 ఇంటూ x -1 హోల్ స్క్వేర్. నెక్స్ట్ -√7/2 హోల్ స్క్వేర్. ఓకే, ఈ మైనస్ లోపల పంపించేసేయండి. అప్పుడు ఎంత అవుతుంది? 2 ఇంటూ 7/2 √7/2 హోల్ స్క్వేర్ -x -1 హోల్ స్క్వేర్. ఓకే, సో ఫైనల్లీ దిస్ వాజ్ అండర్ రూల్. కాబట్టి therefore 5 -2x square plus 4x. సో టోటల్ అండర్ రూల్ ఈజ్ ఈక్వల్ ఎంత అండి? ఇది మీకు ఈజ్ ఈక్వల్ √2. ఓకే, √2 ఇంటూ √7/2 హోల్ స్క్వేర్ మైనస్ x -1 హోల్ స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు ఫార్ములా కూడా మీకు తెలిసి ఉండాలి. రూట్ ఆఫ్ ఏంటంటే 1/√a² మైనస్ x² sin ఇన్వర్స్ x/a. ఓకే, సో therefore I is equal this is the given integral 1/√2 into √7/2 whole square √7/2 whole square minus x -1 whole square dx. Okay, so is equal 1/√2 into ఇది మనకి 1/√7/2 whole square minus x -1 whole square. This was under root. Okay, this was total under root 1/, okay, dx. So 1/a² minus x² అంటే sin inverse x/a. Okay, so final మీకు 1/a. So sin inverse x/a, x -1/√7/2. Okay, so final answer మీకు 1/√2 sin inverse √2 into x -1/√7 whole divided by. సో ఈ విధంగా చక్కగా మీరు అంటే ఇక్కడ ఏ ఫామ్ చూసుకోండి. రూట్లో ఉండే ఒక ఫామ్, వితౌట్ రూట్లో ఉండే ఫామ్. అలాగంటే డినామినేటర్ ఒక ఫాము, న్యూమరేటర్ ఉంటే ఒక ఫామ్. కాబట్టి ఏదని జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇప్పుడు విత్ రూట్ అనుకోండి, విత్ రూట్ అంటే అండర్ డినామినేటర్ ఉంది, 1/√2 ఉంది. ఇప్పుడు 1/√2 ఉంటే కంపల్సరీ a² + x². 1/√2 a² + x² అంటే sin ఇన్వర్స్ x/a. 1/√2 a² - x² అంటే sin ఇన్వర్స్ x/a. 1/√x² - a² అంటే cos ఇన్వర్స్ x/a. వితౌట్ రూట్ అంటే 1/a tan ఇన్వర్స్ x/a, లేదా 1/2a లాగా a + x/a - x, 1/2a లాగా x - a/x + a. అలా కాకుండా న్యూమరేటర్ ఉన్నట్లయితే డబల్ ఫార్ములా a²/2 sin ఇన్వర్స్ x/a + x/2 √a² - x². ఈ విధంగా వస్తుంది. సో ఫార్ములాని బట్టి మనం రాస్తాం అంతే, పర్ఫెక్ట్ స్క్వేర్. ఓకే, దట్స్ ఆల్. సో ఈ విధంగా మనం చక్కగా దీన్ని మనం సింప్లిఫై చేసుకోవచ్చు. ఓకే, సో రోమన్ నెంబర్ 1, రోమన్ నెంబర్ 2 కంప్లీట్గా అయిపోయిందండి. నెక్స్ట్ రోమన్ నెంబర్ 3లో మనం ముందుగానే ఫస్ట్ 1 2 3 4 కంప్లీట్ చేసామండి. మనం 1 2 3 4 ఆల్రెడీ వీడియోస్ కంప్లీట్ చేసాము రోమన్ నెంబర్ 3లో, రోమన్ నెంబర్ 2లో 3లో. సో 1 2 3 4 అయిపోయింది.
నెక్స్ట్ ఇప్పుడు 6th వన్ కూడా అయిపోయిందండి. ఓకే, తర్వాత 7th వన్ అయిపోయింది, 8th వన్ అయిపోయింది, 9th వన్ అయిపోయింది. ఓకే, అలాగే మీకు 13th వన్ కూడా అయిపోయిందండి. సో 13, 17 ఒక వీడియో తీశానండి. మీకు 6th ప్రాబ్లం, 6th, 13, 17 ఒక వీడియోలో అయిపోయిందండి. సో ఇందులో ఉన్నది ఒకే ఒక ప్రాబ్లం మనకి ఈ 1 2 చూసినది 1 2 3 4 5 5th ప్రాబ్లం 1x into root of 1 plus x into root of 1 plus x minus x square. So x into root of integral x into root of 1 plus x minus x square. ఓకే, సో ఇక్కడ చూసారు కదండి, ఇక్కడ గమనించుకోండి జాగ్రత్తగా. సో లెట్ I is equal integral x into root of 1 plus x minus x square dx. సో ఎప్పుడు కూడా మనకి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఈ విధంగా ఫామ్ కనుక్కున్నట్లయితే ఇంటిగ్రల్ px plus q into root of ax square plus bx plus c ఫామ్ కనుక్కున్నట్లయితే సింపుల్గా put px plus q is equal a into d by dx of quadratic plus b గా నోట్ చేసుకోవాలి. ఓకే, దెన్ ఇంటిగ్రల్. సో ఇప్పుడు మనం ఎప్పుడు కూడా ఈ ఫామ్లో ఉన్నప్పుడు గుర్తుంచుకోండి, కంపల్సరీగా మనం ఈ విధంగా తీసుకోవాలి. సో లీనియర్ టర్మ్ పుట్ x is equal a into d by dx of quadratic term 1 plus x minus x square plus b. Okay, so x is equal a into derivative 0 x ki 1 minus 2x plus b. Okay, b ఇది ఈక్వేషన్ 1. ఇప్పుడు కోషన్స్ని మనం ఈక్వల్ చేయాలంటే ఇక్కడ కూడా కాన్స్టెంట్ టర్మ్ ఎంత అండి, a plus b తర్వాత మైనస్ 2ax. ఓకే, సో కోషన్స్ లైక్ టర్మ్స్ ఈక్వల్ చేసినట్టు ఎంత అవుతుందండి, దేర్ఫోర్ a plus b వాల్యూ 0, కాన్స్టెంట్ టర్మ్ లేదు. అలాగే నెక్స్ట్ ఎక్స్ కోషన్స్ మైనస్ 2a is equal to 1 కాబట్టి a వాల్యూ మైనస్ 1/2. సో a వాల్యూ మైనస్ 1/2 కాబట్టి therefore a value minus 1/2 కాబట్టి a value minus 1/2, a plus b 0 కాబట్టి so b is equal minus a అంటే మైనస్ ఆఫ్ మైనస్ 1/2 అంటే b వాల్యూ ప్లస్ 1/2, b వాల్యూ ప్లస్ 1/2 అంటే therefore from 1 నుంచి ఈ ఎక్స్ని ఎలా రాయాలంటే a ఇంటూ అంటే మైనస్ 1/2 ఇంటూ 1 మైనస్ 2x ప్లస్ b అంటే 1/2 అది. సో ఇది మనకి ఫైనల్. ఓకే, సో ఈ విధంగా మనం రాసాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఆ ఇంటిగ్రల్ వాల్యూ చేయడానికి ముందే పర్ఫెక్ట్ స్కేల్ ఫస్ట్ దీన్ని తీసుకోవాలి. ఓకే, ముందుగానే పర్ఫెక్ట్ స్కేల్ కూడా చేసేసుకున్నట్లయితే ఒక పని అయిపోతుంది. సో పర్ఫెక్ట్ స్కేల్ కూడా చేశాను. ఓకే, సో మనం పర్ఫెక్ట్ స్కేల్ ముందుగానే చేశాను. ఓకే, నౌ 1 plus x minus x square. 1 plus x minus x square. Now 1 plus x minus x square. 1 plus x minus x square. అంటే ఫస్ట్ ax square plus bx plus c ఫార్మ్ కాబట్టి మైనస్ x square plus x plus 1. ఓకే, సో x square కోషంట్ యూనిటీ కాబట్టి a square తర్వాత మైనస్ కామన్ చేద్దాం. ఓకే, లేకపోతే x by minus 1. ఓకే, -1 కామన్ చేద్దాం. ఓకే, సో 1 by -1. ఓకే,
ఎంత అవుతుంది ఇది మైనస్ ఏ స్క్వేర్ అగైన్ మైనస్ ఎక్స్ మైనస్ 1. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ గమనించినట్లయితే మీకు ఇది ఏ స్క్వేర్. ఓకే, దీన్ని ఇప్పుడు నేను ఎక్స్ని 2 తోటి మల్టిప్లై చేస్తాను, తిరిగి 2 తోటి డివైడ్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ బీ స్క్వేర్ తెలుసు కాబట్టి వెంటనే ఇక్కడ ఒక స్టెప్ కూడా రెడ్యూస్ అయిందండి. బీ స్క్వేర్ యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేశాను, ఇక్కడ యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేశాను, ఎందుకంటే బీ వాల్యూ తెలిసిందిగా. ఎక్స్ ఉంది, ఎక్స్ని 2 పెట్టి మల్టిప్లై చేస్తే 2 పెట్టి డివైడ్ చేశాను. సో ఇప్పుడు గమనించినట్లయితే ఏమైందండి, ఇది ఎక్స్ మైనస్ 1/2 హోల్ స్క్వేర్. సో ఇక్కడ నేను సింప్లిఫై చేసినట్టయితే 1/4 -1 -1 -4/4 అంటే -5/4 అంటే -√5/2 హోల్ స్క్వేర్ అటు -√5/2 హోల్ స్క్వేర్. ఓకే, ఈ మైనస్ కూడా లోపల పంపించేసేయండి. సో ఫైనల్గా √5/2 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 1/2 హోల్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1/2 హోల్ స్క్వేర్. ఈ మైనస్ లోపల పంపించేసాం అంటే మనకి 1 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, √5. సో తర్వాత ఓకే, ఇది మనకి therefore 1 plus x minus x square. Okay, is equal √5/2 whole square minus x minus 1/2 whole square. So ఇది మనకి simplification for the quadratic. Okay, simplification. Therefore I is equal for కావాల్సినటువంటిది I is equal ఫైనల్గా రాద్దాం చూడండి. therefore I is equal I ఏంటండి, ఇచ్చినటువంటి ఇంటిగ్రల్ ఏంటండి, x into √1 plus x minus x square dx. ఓకే, x అంటే ఏంటంటే ఇప్పుడు మనకు వచ్చింది ఇక్కడ x అంటే -1/2 ఇంటూ 1 minus 2x. సో +1/2 ఓకే, -1/2 ఇంటూ 1 మైనస్ x యొక్క వాల్యూ ఎంత వచ్చిందండి మనకి -1/2 ఇంటూ 1 minus 2x ప్లస్ 1/2. ఓకే, ఇంటూ ఇక్కడ తర్వాత సింప్లిఫై చేద్దాం. మొదట ఏమవుతుందండి, తర్వాత 1 plus x minus x square dx. సో ఇప్పుడు మల్టిప్లై చేసినట్టయితే ఫైనల్గా ఏమొచ్చేసిందండి మీకు -1/2 ఇంటూ ఇంటిగ్రల్ 1 minus 2x into √1 plus x minus 2x square dx. ఓకే, తర్వాత +1/2 ఇంటూ ఇంటిగ్రల్ √1 plus x minus x square dx. 1 plus x minus x square dx. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది t అనుకుంటే దాని డెరివేటివ్ కదా, అంటే f'(x) into √f(x) అంటే 2/3 f(x) whole power 3/2. కాబట్టి ఇక్కడ దీని వాల్యూ రాసుకోలేదు, ఇక్కడ సింప్లిఫికేషన్ దీనికి అవసరం లేదు. యూ నీడ్ నాట్ సింప్లిఫై ఇట్, ఎందుకంటే ఆల్రెడీ ఫార్ములా రూపం ఉంది. కానీ ఇప్పుడు ఈ ప్రాబ్లంలో మనం ఫస్ట్ 1 by 1 చేసేద్దాం. ఓకే, ఫస్ట్ మనం మనకి గమనించినట్లయితే ఇక్కడ ఫైనల్గా సో ఇప్పుడు చూడండి -1/2 ఈజ్ ఈక్వల్ -1/2. ఇది ఒకసారి నీకు 1 plus x minus 2x square whole power 3/2 ఇంటూ
2/3 కూడా రాద్దాం. సో -1/2 ఇంటూ 2/3 x⁻3/2. సో ఇక్కడ క్లియర్గా రాద్దాం. -1/2 సో ఇంటూ 2/3 1 + x -2x² హోల్ పవర్ 3/2. ఓకే, ప్లస్ 1/2 ఇంటూ 1/2 ఇంటూ ఇప్పుడు ఇక్కడ గమనించినట్లయితే ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ మీకు ఇక్కడ క్లియర్గా గమనించినట్లయితే ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేసాం కదా. ఎంత వచ్చిందండి ఇది మీకు? √5/2 హోల్ స్క్వేర్ √5/2 హోల్ స్క్వేర్ √5/2 ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేసామండి. ఏం చేసాము సింప్లిఫికేషన్ గుర్తుందా? √5/2 హోల్ స్క్వేర్ -x -1/2 హోల్ స్క్వేర్ అని చేసాం కదా ఇందాక. సేమ్ అదే ఇక్కడ రాస్తాం, ఎందుకంటే ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు, దీని డెరివేటివ్ ఇక్కడ ఉంది కాబట్టి అవసరం లేదు. ఇక్కడ సపరేట్ చేద్దాం. -x -1/2 హోల్ స్క్వేర్ dx. సో ఇప్పుడు మనం ఇక్కడ యూజ్ చేసిన ఫార్ములా ఏంటి? ఇక్కడ రాద్దాం. ఫస్ట్ f'(x) ఇంటూ √f(x) dx is equal 2/3 f(x) హోల్ పవర్ 3/2 ప్లస్. ఓకే, ఇది మీకు ఇక్కడ యూజ్ చేసిన ఫార్ములా. సో ఇప్పుడు 2 క్యాన్సిల్. సో -1/3 ఇంటూ 1 + x -2x² హోల్ పవర్ 3/2 ప్లస్ 1/2 ఇంటూ సో దీన్ని రబ్ చేసేస్తున్నాను. a² - x² అంటే ఏంటండి? √a²/2 sin inverse x/a plus x/2 into root of ఇది √5/2 total √5/2 whole square minus x -1/2 whole square √a² - x² ఫార్ములా ఇక్కడ రాద్దాం. √a² - x² ఇంటిగ్రల్ dx is equal a²/2 sin inverse x/a plus x/2 into √a² - x² plus. So a²/2 sin inverse x/a plus x/2 into √a² - x². సో ఇప్పుడు ఈ వాల్యూ సింప్లిఫై చేయాల్సిన అవసరం, ఎందుకంటే ఈ వాల్యూ ఒరిజినల్ ఇంటిగ్రలే కదా. సో డైరెక్ట్గా మనం దాన్ని సింప్లిఫై చేయకుండా వేసాం. సో ఇప్పుడు ఇక -1/3 ఇంటూ 1 + x -2x² హోల్ పవర్ 3/2. సో ఇప్పుడు దీన్ని ఇక్కడ సింప్లిఫై చేసినట్టయితే ఎంత వస్తుందండి? ఇక్కడ ఎంత వస్తుంది? 5/4. ఇక్కడ చేద్దాం. 5/4. ఓకే, 5/4 బై ఇంటూ 2 డినామినేటర్ ఉంటుంది కదా, /2 అంటే ఎంత వస్తుంది? 5/4 ఇంటూ 2. ఓకే, 4 ఇంటూ 2 8, 8 ఇంటూ 2 60 అంటే 5/16 sin inverse 2x - 1/√5 2x - 1/√5. ఓకే, అలాగే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ కూడా చక్కగా 2x - 1/2 ఇంటూ 2 4. సో ఇది వస్తుంది నీకు చక్కగా 1 + x మైనస్ ఇక్కడ మనం 1/2 తోటి మల్టిప్లై చేయాలి కదా. ఇక్కడ చూడండి, ఈ 1/2 తోటి మల్టిప్లై చేసినప్పుడు ఏమొస్తుందని మీకు ఇక్కడ మీకు ఇందాక మనం వేసినటువంటి ఏంటండి ఒకసారి రాస్తాను చూడండి. 1 + x -2x², 1 + x -2x². ఓకే,
ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి నీకు ఇక్కడ ఇందాక వచ్చినటువంటిది మనకి ఫైనల్గా వచ్చినటువంటి 2 ఇంటూ √5/2 హోల్ స్క్వేర్ ఓకే √2 ఇంటూ ఓకే మైనస్ ఎక్స్ మైనస్ 1/2 హోల్ స్క్వేర్ ఇదే కదా. అంటే ఇప్పుడు ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది నీకు 1/√2 వస్తుంది 1/√2 వస్తుంది. కాబట్టి ఇక్కడ 1/√2 వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ ఈ 1/2 ఉంది కాబట్టి 1/2 ఇక్కడ రాస్తా 1/2 ఫస్ట్ ఇక్కడ 1/2 ఉంది కాబట్టి ఇది 1/2 ఇంటూ ఓకే 1/2 ఇంటూ ఇది 2x మైనస్ 1/2 ఇంటూ 2 4 ఇంటూ ఇది 1/√2 అది 1/√2 ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ 2x స్క్వేర్ ఓకే. సో ఫైనల్ ఆన్సరు మీకు ఫైనల్ ఆన్సరు -1/3 1 ప్లస్ ఎక్స్ మైనస్ 2x స్క్వేర్ హోల్ పవర్ 3/2 ప్లస్ 5/16 sin inverse 2x minus 1 by √5 తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఫైనల్గా మనకి 2x minus 1 by 8√2 into root of 1 plus x minus 2x square. కొంచెం లెంగ్తీ ప్రాబ్లం ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు గుర్తుంచుకోవాల్సింది మెయిన్గా ఈ 5 6 13 5 6 13 ఈ ప్రాబ్లమ్స్ కొంచెం లెంగ్తీ ప్రాబ్లమ్స్ 1-2 సార్లు చేయాలి, తప్పనిసరిగా చేస్తేనే వస్తాయండి. ఒకసారి ఇందాక మనం ప్రాబ్లంలో ఈ √2 అనేది కూడా ఏమీ అవసరం లేదండి. ఎందుకంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ మనం ఇందాక చేసినప్పుడు ఎంత వచ్చిందండి, ఇది 1 ప్లస్ ఎక్స్ మైనస్ 2x స్క్వేర్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ 2x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందండి √5/2 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 1/2 హోల్ స్క్వేర్ ఇదే కదా డైరెక్ట్గా. సో ఇప్పుడు ఈ వాల్యూ ఇక్కడ సింప్లిఫికేషన్ ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందండి రూట్ ఆఫ్ డైరెక్ట్గా. కాబట్టి ఇక్కడ 1/2 ఇంటూ డైరెక్ట్గా ఈ 1/2 తోటి మల్టిప్లై చేస్తాం 1/2 ఇంటూ ఎక్స్ మైనస్ 1/2 అంటే 2x మైనస్ 1/2 ఇంటూ 2 4 అండి ఓకే ఇంటూ రూట్ ఆఫ్ సో ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఇదండి రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ 2x స్క్వేర్ ఓకే. సో ఇక్కడ మనకి ఫైనల్గా 1/3 ఇంటూ రూట్ ఆఫ్ ఇది x√x రాసుకోవచ్చు లేదా ఇలా ఉంచేసుకోవచ్చు అండి 5/16 ఇంటూ సైన్ ఇన్వర్స్ 2x మైనస్ 1/5 ప్లస్ 2x మైనస్ 1/8 ఇంటూ 2x మైనస్ 1/8 అంటే ఇక్కడ ఎలాంటి కోషెంట్ కూడా మనకి లేదు కాబట్టి ఇక్కడ ఫైనల్గా మనం చూసినటువంటి దానిలో గమనించినట్లయితే -x² కదండి ఇక్కడ ఇచ్చినటువంటి దానిలో -x² అండి -2x² కాదు -x² కోషెంట్ లేదు కాబట్టి డైరెక్ట్గా మనం వేసేసుకోవచ్చు ఓకే. సో ఇది మనకి అంటే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లము ఆల్రెడీ ఫస్ట్లో మీకు చేయడం జరిగిందండి. నేను ఇది సెకండ్ ప్రాబ్లం 6x + 5 సెకండ్ ప్రాబ్లం 6x + 5 ఇంటూ రూట్ ఆఫ్ 6 మైనస్ 2x² ప్లస్ ఎక్స్ ఓకే 6x + 5 ఇంటూ రూట్ ఆఫ్ 6 మైనస్ 2x² ప్లస్ ఎక్స్ ప్లస్ dx సెకండ్ ప్రాబ్లం ఆల్రెడీ చేయడం జరిగిందండి. సో 1 2 3 4 5 6 13 స్పెషల్ ప్రాబ్లం అంటే లీనియర్ క్వాడ్రాటిక్ అండ్ డినామినేట్లో ఉంటాయి. ఇప్పుడు ఈ రెండు న్యూమరేట్లో ఉన్నాయి కాబట్టి అది డినామినేటర్ ఉన్నట్టయితే లీనియర్ టర్మ్ 1/t అనుకోవడం అది కూడా మీకు చేయడం జరిగిందండి ఓకే. సో 8th ప్రాబ్లం కంప్లీటెడ్ అయిపోయింది. cos x sin x ఉందిగా tan x/t = t సబ్స్టిట్యూషన్. సో 9th ఓవర్. సో
10th కూడా మనం చేద్దామండి. సో అప్ టు 9 వరకు, అలాగే 13 ప్రాబ్లం కూడా అయిపోయిందండి. 13 ప్రాబ్లం అయిపోయింది, తర్వాత 17 ప్రాబ్లం అయిపోయింది. సో ఇంకా రిమైనింగ్ ప్రాబ్లం మనకి 10, 11, 12, ఓకే, 14, 15 అండ్ 16 రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ ప్రాబ్లమ్స్ డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో వీటికి సొల్యూషన్స్ మీకు ఇవ్వడం జరుగుతుందండి. సో ఎందుకంటే మీకు ఈ హాలిడేస్ వచ్చినాయి కాబట్టి చక్కగా ఉపయోగించుకోండి, థరోగా ప్రాక్టీస్ చేసుకోండి. ఆల్మోస్ట్ ఎక్సైజ్ 6 కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ 2 డేస్లో, సండే లోపల. సో చక్కగా నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా సాల్వ్ చేయడానికి ఉంటుంది ఎగ్జామ్ హాల్లో. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఇతరులకు కూడా ఉపయోగపడుతుందని మీరు అనుకున్నట్లయితే దయచేసి నా ఈ ఛానల్ని ఇతరులకి షేర్ చేయండి. అలాగే మీ హార్ట్ఫుల్ కామెంట్స్ కూడా దయచేసి కామెంట్ బాక్స్లో ఉంచండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.